కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథామాలికి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ ఎద్దు గిట్టలు. రచయిత శ్రీ బహుశా వేణుగోపాల్. నదీ తీరంలో కళ్ళు విప్పిన నాగరికత నది కంటిని కలుషితంతో పూడుస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన రచయిత వెనకటి రోజుల వ్యవసాయంలో నాగరికత అవశేషాలైన ఎడ్లను, నాగరికతకు అస్తిత్వమైన నదిని వెతుక్కుంటూ వరిచేను గట్టిమీద నడిచి సహజత్వం కోల్పోయిన మనిషి ప్రకృతికి అసహజత్వాన్ని ఆపాదిస్తున్నాడా అని ప్రశ్నిస్తున్నారు ఈ కథలో. వినండి, బహుశా వేణుగోపాల్ గారి కథ ఎద్దు గిట్టలు. నది ఆగిపోదు, అలసట తీర్చుకోదు. కాకపోతే విసిగిపోయి ఉండొచ్చు. ఒడ్డున కూర్చొని తన ప్రవాహంలో తానే కాళ్ళు పెట్టింది. పగలంతా నదిపై చుట్టూతా శబ్ద ప్రపంచం. లోకానికి రాత్రి అనేది ఒకటుంటుంది. అప్పుడు సకల జీవరాశి పడుకుంటుంది. నిద్ర అనే పదం నదికి తెలియదు. నిశ్శబ్దంగా ఉన్న రాత్రులన్నీ అది తన తీరంలో ఉన్న పశువుల గిట్టల గుర్తులతో ఊసులాడుతుంది. మాట్లాడేటప్పుడు నది నగలన్నీ తీసేసి ఉంటుంది. తీరంలో పశుసంపద గుర్తులన్నీ నదికి సహజ అలంకారాలు. చాలా రోజులుగా అది ఆవుల గిట్టల్ని అడగాలి అనుకున్న మాట అప్పుడు అడిగింది. ఎద్దుగిట్టల గుర్తులు కనబడ్డం లేదేమిటి? ఆ ప్రశ్నకు సమాధానం నిశ్శబ్దంగానే ఉన్నది. కాసేపయ్యాక తిరిగి అదే ప్రశ్న అడిగింది. అవి వ్యవసాయం నుండి గెంటివేయబడ్డాయి అని మౌనంతో ఖేదిస్తూ మేక గిట్టల గుర్తులు చెప్పాయి. ఎద్దులు అదృష్టవంతులు, వాటికి ఆ భాగ్యం దక్కింది. మాకది లేదు అంటూ మనసు విప్పాయి గేదె గిట్టల గుర్తులు. ఆవులు సహజసిద్ధంగా మృదు స్వభావులు, బెదురుగొడ్లు. పారే నదిని చూసి భయపడేవి. అవి ఆ రోజు ధైర్యంగా తమ బాధను నదికి చెప్పాయి. పశు ఆధారిత వ్యవసాయం ఇప్పుడు లేదు. మా పశువుల జీవితాలన్నీ పాలకేంద్రాల పాలయ్యాయి. దుక్కి దున్నినా, ధాన్యాన్ని ఇళ్లకు చేర్చినా అన్నీ యంత్రాలే. అంతెందుకు, నాట్లు వేయడానికి, కోత కోయడానికి కూడా మనుషుల అవసరం లేదిప్పుడు. మనిషికి పాలు, మాంసం కోసమే మా జన్మరహస్యం అన్నట్లు తయారైంది. అదే మాకు మోక్షం. గేదె పాల కంటే మా పాలలో కొవ్వు శాతం తక్కువ. మమ్మల్ని పోషించడం రైతుకి నష్టమని నెమ్మదిగా మా సంఖ్యను తగ్గించేశాడు. గేదెల మందలో ఎక్కడో జంటగా లేదా ఒంటిగా ఉంటూ ఉంటాం. గేదె గిట్టలు ఆ సంభాషణ మధ్యలో కలగజేసుకున్నాయి. ఆవుల వల్ల ఆదాయం తక్కువగాను, గేదెల వల్ల ఎక్కువగాను ఉన్నా ఆవులకే మర్యాద ఎక్కువ. వాటిని పూజిస్తారు, పాపం అని కొట్టరు. కాని మా దేహాలపై దెబ్బలు దేవుడికే ఎరుక. మనిషి పాలు తీసుకునేటప్పుడు మేం కదిలినా మెదిలినా మమ్మల్ని చావగొడతాడు. ఆ సమయంలో మా బిడ్డ వంక చూడ్డానికి కూడా భయపడతాం. మాకు పాలివ్వడానికి ఇంజక్షన్లు చేస్తారు. ఆ పాలు తాగి వ్యాధులకు గురయ్యేది మళ్ళీ వాళ్లే. జబ్బుల్ని కొని తెచ్చుకుని నాశనమవుతున్నారు. వాళ్ల ఆర్థిక సంపదలో మూగజీవాలైనా మేము భాగం. కాని మా వృద్ధాప్యం వీళ్లకు భారమయ్యి కబేళాలకి అమ్మేస్తారు. చూశారా, మా చావు కూడా వాళ్ళ జేబు నింపుతుంది. పైగా మనుషుల్లాగా మాకు దినకార్యాల ఖర్చు కూడా లేదాయే. వట్టిపోయిన మేమంటే మనుషులకి ఎంత చిన్నచూపు. అందుకే ఎద్దుల్లాగా మేము కూడా అంతరించిపోవాలని అనుకుంటున్నాం. ఎద్దులు ఏదో పుణ్యం చేసుకున్నాయి. నదికి ఒక ఆత్మీయ స్పర్శ దూరమైపోతుందన్న భావన. తనకు భగవంతుడు నిద్రనిస్తే బావుంటుంది అని అనిపించింది. కాసేపు అలా నిద్రలోనైనా ఈ ప్రపంచాన్ని మర్చిపోవచ్చు గదా. తనకిష్టమైన కలల్ని కనొచ్చు. ప్రతి రాత్రి నదీతీరంలోని వెదురుతోపుల్లో పుట్టే నిస్తంత్రి సంగీతం వింటూ విసుగును పోగొట్టుకుంటుంది. చంద్రుణ్ణి దాటేటప్పుడు మేఘాలు తెల్ల ఏనుగుల్లాగా కనపడతాయి. వాటిని అలా చూస్తూ ఉంటుంది. కాలం ఉదయమవుతుంది. ప్రతి ఉదయం నదికి ప్రత్యేకమే. పొద్దుటి చల్లదనాన్ని మింగేస్తూ సూర్యుడు నులివెచ్చని స్పర్శతో పర్వతాలపైన నిలబడి పక్షుల్ని పిలుస్తాడు. ఉదయ సాయంకాలాలు పిలుపుకి ప్రతిస్పందనగా చెట్టుమీది పక్షులు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. నదిమీద లేత ఆవిరి కింద చేపలన్నీ ఆడుకుంటాయి.
నదికి తన సంతతిలో ఇష్టమైనవి చిన్న చేపలే. జాలర్లు వాటిని పిత్తపరిగెలు అంటారు. అవి చేసే సందడితోనే తన ఇల్లు కళకళలాడుతుంది. కాళ్ళీడ్చుకుంటూ ఒడ్డు మీద తిరిగే మనుషులు ఉంటారు. ఆ మనుషులు యవ్వనంలో ఉన్న చూపులు వృద్ధాప్యంలో ఉంటాయి. వాళ్ల కళ్ళల్లో సముద్రాలు కనపడతాయి. మనిషిలో ఎంత వేదన! నది ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకుంది. ఎవరికి కనపడతాయివి? కళ్ళు ఉన్నంత మాత్రాన అందరికీ అన్నీ కనపడతాయా? చేపల్ని వలల నుండి ఒడ్పుగా పట్టుకునే జాలర్లు బతుకు తెరువుకి పడవలెక్కుతున్నారు. వాళ్ళకి చిన్నప్పటినుంచి నదే తల్లి, సమస్త ప్రపంచం. వాళ్ళు లంగర్లు వేసి పడవల్ని కట్టే చోట జీవితాలను విప్పుకుంటూ ఉంటే వింటూ ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటున్న పడవలన్నీ నది పాడే జోలపాటకి తూగుటెయ్యాలవుతాయి. అసలు నది అందమంతా మిట్ట మధ్యాహ్నమే. కటిక ఎండకు ఇసుక రేణువులన్నీ బంగారు పొడుల గుట్టల్లాగా మెరిసిపోతూ ఉంటే 2 తీరాల నడుమ ఏకబారు వజ్రంలా కాంతులీనుతుంది నది. ఆ నదిలో ఒక ఇసుక రేణువు ఉంది. అది నది కంటే ముందే పుట్టిందని ఆ రేణువు నమ్మకం. చాలా యథార్థాలు, అబద్ధాలు అలా నమ్మకాలపైనే ఆధారపడతాయి. రేణువుకి అక్కడ నిత్యం జరిగే సన్నివేశాల పట్ల ఏ ఉత్సుకత లేదు. ఇసుక రేణువు అతి చిన్నదైనా విశ్వమంతటి అతిపెద్ద ఆలోచనలు చేస్తుంది. అందుకే అక్కడున్న మిగతావన్నీ నిరర్థకమైనవి అనే అభిప్రాయం దానికి బలపడింది. చివరికి నదితో సహా తన అస్తిత్వమే నదికి గుర్తింపు అనుకుంటుంది. అది ఒడ్డు మీదుంటుంది. నది అలలు ముందుకొచ్చి మాటమాటికి దాన్ని తడుపుతూ ఉంటాయి. అది మిట్ట మధ్యాహ్నం కావడంతో నది సన్నబడి కొంచెం వెనక్కి తగ్గుతుంది. దాంతో ఇసుక రేణువు పొడిబారింది. తీరంలో సుడిగాలి రేగింది. అది నది పక్కగా వెళ్తూ ఆ ఇసుక రేణువుని తన సుడిలోకి లాక్కెళ్ళింది. ఇసుక రేణువుకి అమాంతం తను శక్తివంతమైన పదార్థమనే విశ్వాసం బలపడింది. నది కంటే తానిప్పుడు ఎత్తులో ఉన్నది. ఆకాశానికి హద్దులేదు. కాసేపయ్యాక గాలి సద్దుమణిగింది. నెమ్మదిగా మాయమైంది. ఏం జరిగిందో అర్థం కాకమునిపే ఇసుక రేణువ దబ్బుమని వరిచేలో పడింది. నది నీరు వరిచేనంతా వ్యాపించి ఉన్నది. ఇసుక రేణువు ఆశ్చర్యపోయింది. ఈ మొక్కలకు నది నీటికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు. నది నవ్వింది. దాని మనోగతాన్ని అర్థం చేసుకున్నది. వీటిని వరి మొక్కలంటారు. వీటి నుండి వచ్చిన గింజల్ని ఇక్కడి ప్రజలు తిని బతుకుతారు. ఇవే కాకుండా ప్రపంచమంతా ఎన్నో ధాన్యపు గింజలు. నది నుండే ఆహారం, నాగరికత మొదలయ్యాయి. నది అంటే నేను కాదు, నాలాంటి ఎన్నో బిందువులు కలిస్తే అది నది. అలాగే తీరమంటే నువ్వు కాదు, ఎన్నో ఇసుక రేణువులు కలిస్తే అది తీరం. ప్రతి నెర్ర దాహం తీర్చి వరి మొక్కల్ని ఆలింగనం చేసుకుంటున్న నది నీటికి ఇసుక పాదాభివందనం చేసింది. నేస్తమా, నేను మిత్రుల కోసం పొలాలన్నీ వెతుకుతున్నాను, నువ్వు సాయం చేస్తావా అని నది నీరు ఇసుక రేణువుని అడిగింది. అది సరే అన్నాక, పొలాల్ని ఎద్దులే దున్నేవి, ఇప్పుడు ఆ గిట్టల గుర్తులు ఏ మడిలోనూ కనబడ్డం లేదు. నీకు అవి పరిచయలే కాబట్టి పద వెతుకుదాం అన్నది. వరిమడిలో ప్రయాణం మొదలైంది. ఇసుక రేణువుకి ఈ మొక్కలన్నీ భలే అందంగా కనబడుతున్నాయి. సముద్ర తీరంలో కొబ్బరి చెట్ల కింద ఉన్న చల్లదనమంతా ఇక్కడే ఉన్నది. నదీ తీరంలో గుంపులు గుంపులుగా ఎగిరే రామచిలకల్ని చూసేది. ఆ పచ్చదనమంతా నేలపై నిలబడ్డట్టుగా ఉన్నది. ఆ పొలాన్ని ప్రతి అంగుళం గాలించారు. ఎక్కడా ఎద్దుగిట్టల గుర్తులు కనపడలేదు. వేరొక పొలంలో మళ్ళారు. తన వెంట ఓపిగ్గా తిరుగుతున్న ఇసుకరేణువుని నది నీరు అడిగింది. నీ వయస్సెంత? అబ్బో, 1000 ఏళ్ళు. మనుషుల్లాగా మనం రోజులు లెక్క పెట్టుకోవడానికి మనకు క్యాలెండర్లు లేకపోవచ్చు, కానీ ఎన్ని పగళ్ళు, ఎన్ని రాత్రులు. నా ఊహ తెలిసే నాటికి పెద్ద పెద్ద పచ్చటి మైదానాల్లో ఉండేదాన్ని. 1000 ఏళ్లు గడిచేసరికి ప్రకృతిలో మార్పులొచ్చాయి. అక్కడ వర్షపు చుక్క కూడా రాలేదు. క్రమక్రమంగా పచ్చదనం పోయి ఎడారి అయిపోయింది. కనుచూపు మేరంతా ఇసుక. నా మీద నుండి లొట్టిపిట్టలు నడిచి వెళ్ళాయి. వానలతో తడిసే ఆ మైదానాలు రక్తంతో తడిసిపోయేవి. మంటల్లో పడేసినట్లుండే సూర్యుడు వేడికి కాలిపోతూ బద్దలై పొడిగా మారిపోతాడేమో అని భయం వేసేది. ఇసుక తుపాన్లకి ఒయాసిస్ దగ్గర పడ్డాను. అక్కడ మరెన్నో ఏళ్లు గడిచాయి. ఒయాసిస్లో దాహం తీర్చుకున్న గుర్రం మీసాలకి అంటుకుపోయాను. అది ఎడారి దాటి వాగుదాడుతూ ఉండగా
అందులో పడిపోయాను. ఆ వాగు ఎన్నో వాగులతో ఒకటిగా కలుస్తూ పెద్ద నదిగా మారింది. ఇదిగో చాన్నాళ్ల నుండి ఈ నదిలోనే ఉంటున్నాను. వరిచేలో అక్కడక్కడ బీరు సీసాలున్నాయి. ఇసుక రేణువు వాటిని నదిలో చూసింది. ఇవి కూడా ధాన్యం మొక్కలేనా అని అమాయకంగా అడిగింది. ఉహూ, అవి మద్యం సీసాలు. ఇక్కడున్నవాళ్లు మత్తు కోసం తాగి రోడ్డు పక్కనున్న పొలంలోకి విసిరేశారు. ఇదిగో ఇక్కడ ప్లాస్టిక్ కవర్ ఉంది చూడు. వీటిని వాటర్ ప్యాకెట్లు అంటారు. మనుషులు నీళ్లని కొనుక్కుని తాగుతారు అని ఇసుకరేణు అడగకుండానే మరో సందేహాన్ని నది నీరు తీర్చింది. ఇంత పెద్ద నది ఉండగా నీళ్లని కొనుక్కుని తాగుతారా? ఈ మనుషులు చాలా విచిత్రజీవులాగా ఉన్నారే అన్నది ఇసుకరేణువు. మనుషులు విచిత్రజీవులే కాదు, హానికర జీవులు కూడా అంటూ వీళ్ల సంభాషణని ఆసక్తిగా వింటున్న వరిగింజ తల ఆడించింది. ఇసుక అర్థం కానట్టు చూసింది. వరిగింజ దానికి అర్థమయ్యేలా చెప్పడం మొదలుపెట్టింది. ఎప్పుడో సింధు నాగరికతలో లోతాల్ పట్టణంలో పుట్టాను. మా పూర్వీకులెవరో తెలియదు, ఊహకు కూడా అందనివారు. ఇన్ని వేల ఏళ్లలో ఏనాడూ ప్రకృతి ఇంతటి విధ్వంసాన్ని ఎరుగదు. భూమి, నది, అడవి తమ అధీనంలో ఉన్నాయనుకునే పిచ్చివాళ్లని వేల సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాను. ప్రకృతి ఎలుగెత్తి ఏడుస్తుంది, కాని అది మానవ హృదయానికి అందదు. మానవ స్వభావమే యుద్ధోన్మాది. అది నిరంతరం ధ్వంసరచనపైనే దృష్టి పెడుతుంది. ఒకప్పుడు మాపైన తూనీగలు వాలేవి. వాటి పల్చటి రెక్కల గాలి మాకు అమితమైన ఆనందాన్నిచ్చేది. తేనెటీగలు తిరిగేవి, ఆహారానికి ఆధారాలు. అవి వచ్చినప్పుడల్లా గౌరవించేవాళ్లం. సీతాకోక చిలుకల రంగుల్ని మాకు పులుముకునేవాళ్లం. ఇంకా ఎన్నో పురుగులు, పక్షులు. ఇవన్నీ మా కళ్ళ ముందే మాయమైపోతూ ఉంటే ఆత్మీయుల్ని కోల్పోతూ ఉంటాం. దుఃఖించడం తప్ప మేమేం చేయగలం? మా ఒళ్లంతా వాహనాల దుమ్ముతో నిండిపోయింది. రాత్రి పగలు తేడా లేకుండా ప్లాస్టిక్ కవర్లు మా పొలం నిండా తిరుగుతూ ఉంటాయి. ఇసుకరేణువుకి ఘాటుగా వాసనేసింది. ఒళ్లంతా మంట పుట్టినట్టుగా ఉంది. వరిగింజ కంగారు పడద్దు అన్నది. అది పురుగుమందుల ప్రభావం. ఎక్కువ దిగుబడి రావాలని విపరీతంగా మాపై చల్లుతారు. దాంతో నేల సారం కోల్పోయింది. కలుపు బలం పుంజుకుంది. దోమలైతే లెక్కచేయడం మానేశాయి. దాంతో మహాశక్తివంతమైన మందులు తయారు చేశారు. అవి ప్రకృతికి నష్టాన్ని చేకూరుస్తున్నాయని గవర్నమెంటు నిషేధించింది. నిషేధించిన మందులే మార్కెట్లో దర్జాగా అమ్ముతున్నారు. నిజానికి నిషేధించిన మందులే పంటని రక్షిస్తున్నాయి. రైతుకి అవి కొనక తప్పట్లేదు. అలా ప్రకృతిని అదుపు తప్పించారు ఈ మనుషులు. మనిషి ఇంకో మనిషి కోసం పరిగెట్టడం లేదు. స్వప్నాలు, సంపదల వైపే వాళ్ల పరుగు. ప్రకృతి అంటే సంపద అని మర్చిపోతున్నారు. అయినా మనుషులందరూ ఒక్కటే అని, ఏకకుటుంబంగా ఉండలేని వారికి ఎంత చెప్పినా సముద్రంలో కారిన వానే. పోనీలే, ఇదంతా చేసి మనుషులైనా బాగుపడ్డారా అంటే అదీ లేదు. ఇన్ని మందులు కొట్టిన పంటల్ని తినాల్సింది వారే కదా. సంపదతో అనారోగ్యాన్ని మూటగట్టుకుంటున్నారు. ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని ఇచ్చే మందుల షాపులు కాలు మోపడానికి స్థలం లేనంతగా జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మారుతున్న కాలం మనుషుల్ని మారుస్తుంది. ఆ మార్పు ఫలితాలు ఎలా ఉంటాయనేదే ప్రశ్న. అదిగో చూడండి, పొలంగట్టు మీద రైతు కూర్చున్నాడు అని వాళ్ళిద్దరికీ చూపించింది వరిగింజ. రైతు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా చేతుల మీద వెనక్కు వాలి కూర్చున్నాడు. మనిషిలో చలనం లేదు. అతనికేమైంది అని అడిగారు వాళ్ళిద్దరూ. తెగుళ్లు సోకినప్పుడు పొలానికి వేసిన గుళికలు తిని అతని గేదె చనిపోయింది. అది చూడిగేదె. అందుకే అతడికి బాధ. ఇసుకరేణువు స్థాణువైంది. ఏమీ మాట్లాడలేకపోయింది. వరిగింజ నిట్టూరిస్తూ అన్నది, ఒక్కోసారి చేతివేలు కదపడానికి కూడా చాలా బలం కావాలి. అది శారీరక బలం కాదు. ఈ వరి పంటలో చాకిరీ ఎక్కువ, ఆదాయం తక్కువ. ప్రతిరోజు ఒక్కసారైనా రైతు చేను చుట్టూ తిరుగుతూ ఉండాలి. మొన్న మధ్య రైతు కొడుకు తండ్రికి సాయంగా పొలం పనికొచ్చాడు. అతను బాగా చదువుకున్నాడు. అయితే మాత్రం ఉద్యోగాలు ఎక్కడున్నాయి? పల్లెటూళ్ళలో కూడా చదువుకున్న వాళ్ళు ఇంటికి ఒకళ్ళిద్దరున్నారు. వ్యవసాయ కూలీలు తగ్గిపోయారు. పొలం పనులకొచ్చేవాళ్ళెవరూ కనబడ్డం లేదు. అందుకే చదువుకున్న వాళ్లే ఎవరి పొలాల్లో వాళ్లు పనిచేసుకుంటున్నారు. రైతు కొడుకు పురుగుల మందు స్ప్రే చేయడానికి వచ్చాడు. మోచేయి ఎత్తు పెరిగిన మడిలో వరి ఆకులు నునుపుగా మారి చేతుల్ని చీల్చుతుంటే చెయ్యి అటూ ఇటూ ఆడిస్తూ తిరగాలి. కింద చూస్తే అడుగు తీసి అడుగు వేయాలంటే మోకాల్లోతు బురద. పాపం ఆ కుర్రాడు
బరువైన ట్యాంక్ని భుజాల మీదకెత్తుకుని చేను మధ్యలో మోకాళ్ల మీద కూలబడిపోయాడు. రైతు ఆగమేఘాల మీద పరిగెత్తుకొచ్చి లేపాల్సొచ్చింది. మందు తెళ్లు తిన్న ఎముకలు బోలుగా తయారయ్యాయి. ఈ బలం లేని తరం మీదే దేశాలు ఆధారపడి ఉన్నాయి. నిరుడు పంటలో పెద్ద భూస్వామి పొలంలో పెరిగాను. ఆయనగారు గవర్నమెంట్ ప్రమాదమని ఆపేసిన మందులు కూలీలతో కొట్టించాడు. అందులో ఓ కూలీ ఆ మందుల తీవ్రతకి స్ప్రే చేస్తూ పక్షవాతం వచ్చినట్టు పడిపోయాడు. చేతులు కాళ్ళు ఇక్కలక్కుపోయాయి. నురగలు కక్కేస్తూ ఉంటే గబగబా ఆస్పత్రికి తీసుకెళ్లారు. లక్షలు ఖర్చు చేశాక బతికాడు. కాని ఆ మనిషి నరాలన్నీ అంతకు ముందులా పనిచేయనివ్వడం లేదు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు, బతికున్న శవాలు. ప్రకృతిని ప్రతిఘటిస్తే మనిషన్నవాడు భూమి మీద మిగలడు. ప్రకృతి ముందు బియ్యంలో రాళ్లలాగా మనుషులు కొద్దిమందే. అయినా ప్రకృతిని ధ్వంసం చేస్తూ వాళ్ల మనుగడకి వాళ్లే ముప్పు తెచ్చుకుంటున్నారు. మానవజాతికి దేవుడిచ్చిన శాపమేమో. వేల ఏళ్లుగా వీళ్ల సంస్కృతులన్నీ నాశనమవుతున్నాయి. నాటిన ధాన్యపు మొక్క కూడా సంస్కృతే. అది మాత్రం నాశనం కాకుండా నిలబడి ఉన్నది. మనిషిని నిలబెడుతూ ఉన్నది. నిరుడు పంటలోనే మేము కోతకొచ్చిన సమయంలో ఎవరో సిగరెట్ కాల్చి మా పక్కనున్న తుప్పల్లోకి విసిరాడు. అవి తగలబడిపోయాయి. పొదలో పక్షి కట్టిన గూడుతో నేను స్నేహం చేశాను. ఆ మంటల్లో గూడు కూడా కాలిపోయింది. ఆ మంటలు రేగినప్పుడు పుట్టిన ఊదారంగు వరిగింజ కళ్లల్లో ఇసుకరేణుకి ఇంకా కనపడుతూ ఉన్నది. వరిగింజకి కోపం వచ్చింది. వీళ్లకన్నా ఆధునిక మానవజాతి ఉద్భవించాలి. అతడు ఆదిమానవుడిలాగా ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ప్రకృతిలోని మార్మిక రహస్యాలను తెలుసుకుని దానికి అనుగుణంగా జీవించాలి. మళ్ళీ అవి రెండూ మంకొండితనంతో ప్రయాణం మొదలుపెట్టాయి. పొలమంతా కలే చూస్తున్నాయి. నది నీరికి పొలం దుంగంపై ఎద్దుగిట్టల గుర్తులు కనపడ్డాయి. తన కళ్ళని నమ్మలేకపోయింది. వాటినే కళ్ళలో నింపుకుని వెతకడం వల్ల అంతా తన ఊహ అనుకుంది. పరికించి మళ్లీ చూసింది. ఎద్దుగిట్టలే. గుర్తులు దాదాపు శిథిలావస్థలో ఉన్నాయి. ఆనందం పట్టలేక నది నీరు గిట్టల గుర్తులతో నది. మీకోసమే ఎత్తుతున్నాం. ఎందుకు? ఎద్దుగిట్ట గుర్తులు దిగాలుగా అడిగాయి. ఎందుకేమిటి? మీరు నాగరిక చిహ్నాలు, పూజ్యనీయులు అని చెయ్యెత్తి నది నీరు మొక్కింది. ఇసుకరేణువు కూడా నమస్కరించింది. చెట్టు మీద ఒక పక్షి ముక్కుతో రెక్కల్ని సవరించుకుంటూ ఉన్నది. ఎద్దుగిట్టల గుర్తులు దీర్ఘంగా ఆలోచిస్తున్నాయి. ఆలోచన నుండి తేరుకుని గతమెంతో ఘనకీర్తి కలవాడా అని పాడుకోవడం ఎప్పుడూ బావుంటుంది. బతికి చెడ్డ స్మృతులే బాధిస్తాయి. హరప్పా నాగరికతలో దేవుళ్లుగా పూజలందుకున్నాం. వ్యవసాయంతో స్థిరమైన నివాసాలు ఏర్పరచుకుని అసలు నాగరికతలోకి రావడానికి మేమే కీలకమయ్యాం. నేను కోడెగెత్తగా అనుభవించిన స్వేచ్ఛని తలుచుకోని క్షణం ఉండదు. ఎక్కడెక్కడో తిరిగేదాన్ని. ఎదుగుతున్న కొద్దీ ఆంబోతయ్యాను. అప్పుడెంత అందంగా ఉండేదానిని. నన్నొకరోజు తాళ్లు పెట్టి కట్టిపడేశారు. గిల్ల కొట్టారు. ఎంత నొప్పి అనుభవించానో మాటల్లో చెప్పలేను. ఆ బాధ భరించే బదులు ప్రాణం పోతే బాగుండును అని అనుకునేదాన్ని. నేను బాగయ్యాక భుజాన కాడి అలవాటు చేశారు. రాపిడికి మెడంతా పచ్చిపుళ్ళైనా తెల్లవారాక మళ్లీ కాడెత్తేవారు. కాడి ఒరుసుకుపోతుంటే ఒళ్ళు గిలగిలలాడేది. కొన్నాళ్లకు సంతోషం నా జీవితంలోకి వచ్చింది. మా రైతు ఒక దూర ఎద్దుని కొనుక్కొచ్చాడు. నాతో దాన్ని ఎడ్లబండికి కట్టినా అరకదునినా పట్టే పట్టుని నాతో సమన్వయం చేసుకుని బలం ఉపయోగించేది. భారాన్ని పంచుకోవడంలో ఇదివరకటి ఎడ్లు పనిదొంగల్లాగా ఉండేవి. మమ్మల్ని కట్టేసి మేత మేపినప్పుడు నేను కొంచెం తక్కువ తిని దోరెద్దికి ఎక్కువ వదిలేదాన్ని. నా పిచ్చిగాని నా బరువును పంచుకున్న దానికి నా కడుపులో ఆకలి తెలీదా? అది కూడా నా గడ్డిని నా కోసం వదిలేసేది. ఆషాఢంలో తొలకరి వానలు పడతాయి. వర్షం వల్ల బీళ్లు మెత్తబడ్డాక చచ్చుచేనైనా చాలా లోతుగా దున్ని పంటకు సిద్ధంగా ఉంచడంలో మా జంట ముందుండేది. మా నాగలికి మొండినేలైనా జరుగడ్డి దుబ్బులైనా తెగిపడేవి. బండెద్దులుగా ఉండే కంటే దుక్కిటెద్దులుగా ఉన్నప్పుడే మేము గర్వపడేవాళ్లం. భూమిని దున్నుతుంటే మనుషులకి అన్నదానం చేస్తున్నట్లు సంతృప్తి కలిగేది. దుక్కి ఉంటేనే మనిషికి దిక్కు. మా రైతుకి మా జంట బాగా అచ్చొచ్చింది. ఊరంతా మమ్మల్ని పొగిడేది. ప్రతి రైతు మా కోసం పొలం పనులకి మా రైతు దగ్గరకొచ్చి బతిమలాడేవాళ్లు. మా రైతు గాదె ఏ సంవత్సరం కూడా వెలితిగా లేదు. పొద్దున కట్టిన నాగలి విప్పేసరికి రాత్రి అయ్యేది.
కనుచూపు మేరంతా భూమంతా పచ్చబడ్డాక మేము అటువైపుగా వెళ్తూ చూస్తే నాగలి ఉన్న ఊరు ఆకలి చేరదు అని ఎందుకనేవారో అర్థమయ్యేది. మా జోడెద్దుల ఉల్లాసాన్ని చూసి ముసలెద్దులు కూడా రంకెలేసేవి. కోత కోసిన వరిని కుప్ప నూర్చాక వడ్ల బస్తాలను ఇంటికి చేరవేయడానికి బండెడ్లుగా రోజంతా ఇంటికి పొలానికి తిరిగేవాళ్ళం. ఏ రాత్రికో ఇంటికి చేరాక తిరునాళ్ళకి బండి కట్టేవాళ్ళు. దేవుని కార్యం అంటే అలసట ఉన్నా లెక్క చేసేవాళ్లం కాదు. బండి నిండా పిల్లల్ని పెద్దల్ని ఎక్కించుకుని పుంతల్లో ప్రయాణించేవాళ్లం. కీచురాళ్ల అరుపులు దేవుని కోసం తపస్సు చేసే ఋషుల ఓంకారంలాగా అనిపించేవి. మాగిన తాటిపళ్ల వాసన ముక్కుల్లోకి దూరిపోయేది. మా ఊరికి దగ్గరలో ఒక పెద్ద కాపుకి 300 ఎకరం ఉండేది. ఏరువాక పూర్ణిమ రాగానే దుక్కి దున్ని ఊడుపురకి పురమాయించడానికి 20 నాగళ్లకు పైనే వెళ్లేవి. ఎన్ని రోజుల్లో ఎవరెక్కువ దుక్కి దున్నితే అంత గొప్పగా అనుకునేవాళ్లు. రాత్రి వెన్నెలో కూడా సాళ్ళు ఇరవాళ్లు దున్నినోళ్లం, దున్నినట్టే ఉండేవాళ్లం. పెద్దకాపు ప్రాపకం కోసం మా రైతు తను నిద్రపోయేవాడు కాదు, మమ్మల్ని నిద్రపోనిచ్చేవాడు కాదు. సంక్రాంతి నాడు ఆ పెద్దకాపుగారే ఎడ్ల పందేలు పెట్టేవారు. నరకం అంటే ఏంటో మాకు అప్పుడు కనపడేది. పెద్ద పెద్ద రాతి దూలాలు కట్టి పోటీ పెట్టేవాళ్లు. మామూలుగా అయితే వ్యవసాయ పనుల్లో ఏ వడ్ల బస్తాలో ఎక్కువేస్తే చురుగ్గా బరువు లాగలేకపోతే కంసీకరతో చర్మం బద్దలై రక్తం అట్టకట్టేలా కొడతారు. ఈ ఎడ్ల పందేల్లో అయితే ముళ్ళుకర్రతో గుచ్చేవారు. ఇంకా వేగంగా పరిగెత్తడానికి మా తోకని మెలితిప్పేవారు. పందేలంటే సంస్కృతి సంప్రదాయాలంటారు. వాటి కోసం పంటి బిగువన బాధను బిగబట్టి ఉండేవాళ్లం. మా కాళ్లకున్న నాడాలు బద్దలయ్యేలాగా పరిగెత్తేవాళ్లం. కాలం ఎప్పుడూ ఒకలాగుండదు. దోరెద్దు నోటి నుండి నురగ కక్కేది. రోజురోజుకి సొంగకారణం ఎక్కువైంది. మా రైతు నాటు వైద్యం చేయించాడు. మొదట్లో గడ్డి ముట్టేది కాదు. రోజులు గడిచే కొద్దీ నీరు కూడా తాగలేకపోయింది. అందరూ గాలికుంటు వ్యాధి అన్నారు. నోట్లోనూ కాళ్లగిట్టల మధ్యలోనూ పుళ్ళు పడ్డాయి. నన్ను దూరంగా వేరే చెట్టుకు కట్టేశారు. ఈలోగా రైతు వ్యవసాయ పనులకి ట్రాక్టర్ కొనుక్కొచ్చాడు. దోరెద్దు బాధను చూడలేక దాని వంక చూసేదాన్ని కాదు. పగోడికి కూడా గతి పట్టకూడదు. ఒకరోజు అది చచ్చిపోయింది. ఎడ్లబండి పొయ్యిలో పుల్లలైపోయింది. ప్రతి ఊరిలోనూ నాలా ఒక ఆఖరెద్దు మిగిలింది. నాగలితో భూమిని చీల్చి దుక్కి తిన్నందుకు నేలతల్లి మాకిచ్చిన శాపమేమో. ఈ నేలపై జీవించే హక్కుని కోల్పోయాం. ఇసుక రేణువు, నది నీరు కాళ్ళీడ్చుకుంటూ వెనుదిరిగాయి. ఇద్దరిలో ఎవరూ ఎవరితోనూ మాట్లాడుకోలేదు. సృష్టి పరిణామక్రమం ఇసుక రేణువు నెమ్మదిగా గ్రహిస్తున్నది. ఇంత పెద్ద విశ్వంలో ప్రతిదాని గొప్పదనం అర్థమవుతూ ఉన్నది. అన్ని జీవితాలపై దృష్టి సారించడానికి, తన అస్తిత్వపు దుర్బలత్వాన్ని తెలుసుకోవడానికి ఇదొక గొప్ప సమయంగా ఇసుక రేణువు భావిస్తున్నది. ఎక్కడో గొంగళీ పురుగు సీతాకోక చిలుకగా పరివర్తన చెందుతున్నది. దుబ్బుల్లో పాలు పోసుకున్న వరిగింజలన్నీ కంకులుగా మారుతున్నాయి. అవి అంతరించిపోయిన పక్షి గానాన్ని కలవరిస్తున్నాయి. తమకు అస్తిత్వాన్నిచ్చినందుకు నేలకు కృతజ్ఞతాభావంతో దాని బంగారు రంగు తమకు పులుముకుని వడ్లగింజలవుతున్నాయి. ఆ సుందర దృశ్యాన్ని ఇసుకరేణువు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది. సృష్టి రహస్యం అంతుబట్టింది. ఇసుకరేణువు నదినీటిలో కలిసి తిరిగి నదిలోకి జారిపోతూ, ఇన్నాళ్ళు తీరం వల్లే నదికి అస్తిత్వం ఏర్పడింది అని అనుకున్నాను, కానీ నది వల్లే తీరానికి అస్తిత్వం వచ్చింది అని ఒప్పుకుంటూ ఉండగా నది చుంబన స్పర్శతో రేణువుని తనలోకి లాక్కుంది. ఒక మధ్యాహ్నం ఆఖరెద్దు నీళ్లు తాగడానికి నది దగ్గరకొచ్చింది. నది హృదయం స్పందించింది, ప్రేమతో పరవశించింది. నాగరిక అవశేషమైన ఎద్దువైపు నది కంటే అపరిమిత ప్రేమతో చూసింది ఇసుక రేణువు. విన్నారు కదండి, ఎద్దుగిట్టలు కథ. శ్రీ బహుశా వేణుగోపాల్ రచన. ఈ కథ పాలపిట్ట మాసపత్రిక ఫిబ్రవరి 2022 సంచికలో తొలిసారి ప్రచురితమై కథ 22 సంకలనంలో చోటు చేసుకున్నది. రచయిత శ్రీ బహుశా వేణుగోపాల్ 5 ఏప్రిల్ 1987 పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి అసలు పేరు జుజ్జూరి వేణుగోపాల్. మొదటి కథ పచ్చకాకి జనవరి 2016 తెలుగు వెలుగు మాసపత్రికలో అచ్చయింది. ఒక కవితా సంపుటి, ఆల్టర్ ఈగో కథా సంపుటి ప్రచురించారు.
తెలుగు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. వీరి చిరునామా పుట్లకట్లగూడెం, దేవులపల్లి పోస్ట్, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ 534451. ఫోన్ నంబర్ 9912395420, 9912395420. రెడ్డిసీమ కథలు @gmail.com వీరి ఈమెయిల్ చిరునామా. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.